హాయ్, దిస్ ఇస్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే లైక్స్, కామెంట్స్ ఎంకరేజ్ చేస్తున్న వారందరికీ థ్యాంక్ యూ సో మచ్. నీ తనుకే ఎపిసోడ్ నెంబర్ 23. కళ్యాణ్ చేతి మీద పెట్టిన ముద్దు స్పర్శతో మైథిలి నిదానంగా స్పృహలో నుంచి వస్తుంటుంది. అంతే నిదానంగా నీరసంతో కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న కళ్యాణ్ని చూసి భయపడుతూ సోఫాలో పడుకొని ఉండడం గమనించి, ఉదయం తనని సోఫాలో పడేసి ప్రవర్తించిన తీరు కళ్ళ ముందు కదులుతుండగా, ఆర్ యు ఓకే మైథిలి అని అడుగుతాడు కళ్యాణ్. మైథిలి ఆ మాటను పట్టించుకోకుండా తన చెయ్యి కళ్యాణ్ చేతిలో ఉండడం చూసి ఇంకా భయపడుతూ చెయ్యిని వెనక్కి గుంజుకొని టక్కున లేచి కన్నీళ్ళు పెట్టుకుంటూ ముడుచుకొని కూర్చొని, నన్ను ఏం చేయొద్దు కళ్యాణ్, ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేస్తుంది. ఓ గాడ్, తను ఇంకా ఆ భ్రమలోనే ఉండి భయపడుతుంది అని అనుకొని, నేనేం చేయను మైథిలి అని తన్ని పట్టుకోబోతుండగా, కళ్యాణ్ని టచ్ చేయనివ్వకుండా వెనక్కి జరుగుతూ, నన్ను తాకొద్దు అంటుంది కన్నీళ్ళు పెట్టుకుంటూ. తను బాగా భయపడిపోయిందని కళ్యాణ్కి అర్థమై, నిన్నేమి చేయను మైథిలి, కూల్ అని తనకు ధైర్యం చెప్తుంటాడు. కానీ మైథిలి అంతే భయపడుతూ, లేదు, నువ్వు నా మీద బాగా కోపంగా ఉన్నావు, ఆ ఆవేశంలో నా మీద కక్ష తీర్చుకోవాలని చూస్తున్నావు అంటుంది బెదిరిపోతూ. కళ్యాణ్ కొన్ని క్షణాలు తన వైపు జాలిగా చూసి నిదానంగా తన చేయిని చేతిలోకి తీసుకొని, ఒకసారి నా మొహంలోకి చూడు, ఇప్పుడు నీ మీద నాకు ఏ కోపం ఆవేశం లేదు, ఇప్పుడు నేను నిన్ను ఏమి చేయను, భయపడకుండా రిలాక్స్గా ఉండు అంటాడు. మైథిలి కన్నీళ్ళు పెట్టుకుంటూనే ప్రశాంతంగా ఉన్న కళ్యాణ్ మొహంలోకి చూసి, నువ్వు నిజంగానే చెప్తున్నావా, నా మీద నీకు కోపం లేదా అని అమాయకంగా అడుగుతుంది. కళ్యాణ్ నిదానంగా మైత్రి మొహాన్ని చేతిలోకి తీసుకొని కాస్త లాలనగా చూస్తూ, నిజంగా నీ మీద కోపం లేదు, నిన్నేమి చేయను, భయపడకు, అసలు జరిగిన దాంట్లో నీ తప్పు ఏమీ లేదని తెలిసింది, ఇక ఎడవకు అంటూ తన కన్నీళ్ళు తుడుస్తూ, ఆఫీస్ కార్ రాకపోతే నాకు ఒక్కసారి కాల్ చేయాల్సింది, నేనొచ్చి నిన్ను తీసుకువెళ్ళేవాడిని కదా అంటాడు. అంటే నిజంగానే నా తప్పు ఏమీ లేదని నీకు తెలిసిందా అని అడుగుతుంది. అంతా తెలిసింది, నువ్వు ఇదంతా కావాలని చేశావనుకొని నీతో ర్యాష్గా ప్రవర్తించాను, కానీ ఇందులో నీది ఏమాత్రం తప్పు లేదని నాకు పూర్తిగా అర్థమైంది. ఉదయం షర్ట్ విప్పి నీతో అలా ప్రవర్తించడం నిన్ను బెదిరించడానికే కానీ నిన్ను బలవంతం చేయాలని ఉద్దేశం కాదు, ఇప్పటికైనా భయపడకుండా రిలాక్స్గా ఉండు అంటూ తనకి ధైర్యం చెప్తాడు. మైథిలి కాస్త ఊపిరి పీల్చుకొని, టెండర్ శశిధర్కి వెళ్ళిందని గుర్తొచ్చి, కానీ నేను లేటుగా వచ్చి టెండర్ మిస్ చేశాను కదా అంటుంది కన్నీళ్ళు పెట్టుకుంటూ. నువ్వు ఎర్లీగా వచ్చి టెండర్ సబ్మిట్ చేసినా అప్పుడు కూడా ఆ టెండర్ మనకు రాకపోయేది అని జరిగింది చెప్తాడు. మైథిలి అదంతా విని ఆశ్చర్యపోతూ, వాళ్ళ పదవిని ఉపయోగించి ప్రాజెక్ట్ దక్కించుకోవాలని చూసారా, ఇంత దారుణం ఎలా చేయాలనిపించింది అని అంటుంది. ఇక ఆ ప్రాజెక్ట్ గురించి వర్రీ అవ్వకు, ఆ ప్రాజెక్ట్ మనదే అంటాడు. మైథిలి సంతోషపడి, అంతలోనే కళ్యాణ్ తనతో మిస్బిహేవియర్గా ప్రవర్తించడం, ఫ్లోర్స్ క్లీన్ చేయించడం గుర్తొచ్చి బాధతో ఏడుస్తుంటుంది. కళ్యాణ్కి ఆ విషయం అర్థమై మైథిలి భుజం చుట్టూ చేయి వేసి తన చేయిని చేతిలోకి తీసుకొని, ప్లీజ్ రిలాక్స్ మైథిలి అంటాడు. రిలాక్సా అని కోపంగా సోఫాలోంచి లేచి చేతికి ఏమైనా దొరుకుతుందా అని చుట్టూ చూసి, చేసినంత చేసి రిలాక్స్గా ఉండాలా అని అక్కడున్న ప్లాస్టిక్ చైర్ అందుకొని కళ్యాణ్ మీదకి విసిరబోతుండగా, కళ్యాణ్ చేతులు అడ్డుపడుతూ, వద్దు మైథిలి, దెబ్బ తగులుతుంది అంటాడు కాస్త భయపడుతూ. నా మనసుకు తగిలిన గాయానికి నీకు తగిలే దెబ్బ ఎంతరా మెంటలోడా అంటూ ఆ చైర్ కళ్యాణ్ మీదకి గట్టిగా విసురుతుంది. ఆ చైర్ కళ్యాణ్కి గట్టిగా తగిలి పక్కకి వెళ్ళి పడుతుంది. ఆ వెంటనే కళ్యాణ్ మీదకి ఫైల్స్, పేపర్ వెయిట్స్, ఫ్లవర్ వాజెస్ ఇలా రకరకాల వస్తువులు పడుతుంటాయి. అంటే మైథిలి కోపంతో ఉగ్రరూపం దాల్చి చేతికి అందిన వాటిని కళ్యాణ్ మీదకి విసిరి కొడుతుంటుంది. కళ్యాణ్ భయపడుతూ వస్తువులు తగలకుండా చేతులు అడ్డు పెట్టుకొని, ఆగవే రాక్షసి అంటాడు. మైథిలి అలా చేతికందిన వాటిని విసుతూ, నీ మెంటలంతా చూపించడానికి నేనే దొరికిన శాడిస్టోడా, నా మీద దొంగ అని ముద్ర వేసి ఎక్కడ ఉద్యోగం రాకుండా చేసి ఇక్కడ రోజుకొక టార్చర్ చూపిస్తున్నావు కదరా సచ్చినోడా
అని నోటికొచ్చిన తిట్లు తిడుతుంటుంది. ఏయ్! ఏంటి ఆ తిట్లు? నేను నీ బాస్‌ననే విషయాన్ని మర్చిపోయావా? అంటాడు. ఏట్లో బాస్? పియ్యతో ఫ్లోర్స్ క్లీన్ చేయించేవాడు పిచ్చోడవుతాడు కానీ బాస్ ఎందుకవుతాడు? అంటూ అక్కడ దొరికిన ప్రతి వస్తువుని కళ్యాణ్ మీదకి విసిరేస్తుంటే ఆ ఛాంబర్ అంతా చిందరవందరవుతుంటుంది. చివరికి కాస్త బరువుతో ఉన్న స్పెషల్ చైర్మన్ చైర్ కూడా బలంగా ఎత్తి కోపంగా కళ్యాణ్ మీదకి వేయబోతుంటే కళ్యాణ్ ఇంకాస్త భయపడుతూ ఆ చైర్ నా మీద పడితే దెబ్బకు చచ్చి ఊడుకుంటాను. నా మాట విని దానిని పక్కన పెట్టు అంటాడు. అప్పటికే ఆయాసం వచ్చిన మైథిలికి రొప్పుతూ చైర్ని అలాగే పైకి పట్టుకొని కోపంతో కళ్యాణ్ వైపు చూస్తుంటుంది. అప్పుడే నన్ను చంపి నువ్వు జైలుకి వెళ్ళకే, ఇంకా నా కోరికలు ఏవీ తీరలేదు అంటాడు. కోరికలు అనగానే మైథిలికి ఇంకా కోపం వచ్చి ఏయ్ నిన్ను అంటూ ఆ చైర్ కళ్యాణ్ మీదకి వేయబోతుంటుంది. కళ్యాణ్ ఇంకా భయపడుతూ ముడుచుకొని అంటే మనకి ఇంకా చాలా భవిష్యత్తు ఉందని చెప్పబోతున్నాను. నా మాట విని ఆ చైర్ పక్కకు పెట్టు అంటాడు. మైథిలి కన్నీళ్ళు పెట్టుకుంటూ కోపాన్ని కష్టంగా కంట్రోల్‌కి తెచ్చుకొని చైర్‌ని కిందికి దింపి ఓ మూలకు వెళ్ళి గోడకు ఆనుకొని అంతే కిందికి కూలబడి గాయపడిన మనసుతో ఏడుస్తుంటుంది. చైర్ మీద వేసినందుకు హమ్మయ్య అని అనుకొని కళ్యాణ్ నిదానంగా సోఫా నుంచి లేచి అడ్డుగా ఉన్న ఆ స్పెషల్ చైర్‌ని లేపి దానిని తిరిగి యథాస్థానంలో పెడుతూ ఇంత బరువున్న చైర్‌ని అంత పైకి ఎలా లేపిందో నా ఎనిమి బలవంతురాలే. దీంతో కాస్త జాగ్రత్తగా ఉండాలి అని అనుకుంటాడు. తర్వాత ఏడుస్తున్న మైత్రి దగ్గరికొచ్చి తన పక్కనే కింద కూలబడి తన గెడ్డం కింద చేయి పెట్టి పైకి పైకి లేపి తన మొహంలోకి చూస్తూ కన్నీళ్ళు తుడిచి ఫుడ్ తీసుకోపోయేసరికి మొహం చూడు ఎలా పీక్కపోయిందో. పైగా ఫ్లోర్స్ క్లీన్ చేసి బాగా అలసిపోయి ఉన్నావు. ఇంకా అలసిపోతావు. ఏడవకు అంటాడు. మైథిలి మొహం పక్కకి తిప్పుకొని నీ మెంటల్‌తో ఇవాళ నాతో గొడ్డు చాకిరీ చేయించుకున్నావు కదరా! పోరా అంటుంది కోపంగా. అసలు డ్రైవర్ రావట్లేదని నాకొక్క మాట ఫోన్ చేసుంటే ఇదంతా జరిగి ఉండేది కాదుగా అంటాడు. డ్రైవర్ నాకు లేట్‌గా ఫోన్ చేసి రావట్లేదని విషయం చెప్పాడు. క్యాబ్‌లో వద్దామనుకుంటే ఈరోజు క్యాబులు బంద్. అంతలో శ్రేయ కారు తీసుకొనొచ్చింది. ఆ క్షణం తనని చూసి సమయానికి దేవతలా వచ్చిందనుకున్నాను. పాపం తను కూడా త్వరగా రావాలని షార్ట్‌కట్‌లోనే తీసుకొచ్చింది. అయినా టైంకి అక్కడికి రాలేకపోయాను అని అంటుంది. ఆ మాటలకి కళ్యాణ్ శ్రేయ మీద అనుమానపడుతూ షార్ట్‌కట్‌లో వచ్చారా? అసలు మీ ఇంటి నుంచి టెండర్ ఆఫీస్‌కి రావడానికి షార్ట్‌కట్ ఎక్కడుంది? ఒక్కటే రోడ్డు కదా! అంటాడు. ఈసారి మైథిలి ఆశ్చర్యపోతూ షార్ట్‌కట్ అని కార్‌ని సందులు గొంతులు తిప్పింది కదా! అని అంటుంది. సరిపోయింది. ఆ శ్రేయ నిన్ను తింగరదాన్ని చేసి ఆడుకుందని బాగా అర్థమైంది. అసలు మీ ఇంటి నుంచి ఆ టెండర్ ఆఫీస్‌కి రావడానికి 8 కిలోమీటర్స్. నువ్వు నీ స్కూటీ మీద వచ్చినా టైంకి చేరుకునేదానివి పిచ్చిదానా అంటాడు. అవునా! ఆ విషయం నాకు తెలీక దాని కారులో వచ్చాను. శ్రేయ ఇంత మోసం చేస్తుందని అసలు ఊహించలేదు అంటుంది. ఇవతలి వారు తెలివి తక్కువవారైతే అవతలి వారు తెలివైన వారే అవుతారు. శ్రేయ నీతో టైం చూసుకొని ఆడుకుంది. తను చేసిన తప్పుకి నువ్వు బలయ్యావు. అసలు ఆ ప్రేమ పిచ్చిది నీకు చెల్లెలు కావడం ఏంటి నా కర్మ కాకపోతే అంటాడు చిరాకుగా. ప్రేమ పిచ్చిదేంటి అని అడుగుతుంది అర్థం కాక. యూఎస్‌లో ఉన్న ఆ 4 సంవత్సరాలు ప్రేమ, ప్రేమ అని నా వెంట పడి చంపిందిలే అంటాడు. ఓహో! అందుకేనా నిన్ను కలవాలని తెగ ప్రాకులాడుతుంది. మరి అది అంతగా వెంటపడుతుంటే కోరికలు కోరికలు అని నన్ను చంపకుండా దానిని పెళ్లి చేసుకోవచ్చు కదా! అంటుంది. నేను తన్ని చేసుకుంటే నిన్ను ఏడిపిచ్చేది ఎవరు? అని అడుగుతాడు. నన్ను ఏడిపించడానికే ఫిక్స్ అయ్యావన్నమాట అంటుంది కోపంగా. నేను నిన్ను ఏడిపించకపోతే నువ్వు బతకలేవు కదా ఎనిమి అంటాడు. వెధవ డైలాగ్స్ చెప్పకు. అసలే నాకు మండిపోతుంది అని అంటుంది. కళ్యాణ్ చిందరవందరైన రూమ్‌ని చూస్తూ హ్మ్. రేపు నీకు డబుల్ వర్క్ అన్నమాట అంటాడు. మైథిలి అర్థం కానట్టుగా ఫేస్ పెడుతూ డబుల్ వర్క్ ఏంటి అని అడుగుతుంది. రేపు ఈ ఛాంబర్‌నంతా క్లీన్ చేసేది నువ్వే కదా అంటాడు. మైథిలి ఇంకాస్త కోపం తెచ్చుకొని నిన్ను అంటూ పిడికిలి బిగించి కళ్యాణ్‌ని కొట్టబోతుంటే
కళ్యాణ్ నవ్వుతూ ఆ చెయ్యిని పట్టుకొని, ఇప్పటికే మీ అమ్మగారు చాలాసార్లు ఫోన్ చేశారు. నీకేమైందోనని ఆవిడ కంగారు పడుతున్నారు. నిన్ను డ్రాప్ చేస్తాను పదా అని ఆ చెయ్యి పట్టుకొని పైకి లేపుతాడు. మైథిలి 2 అడుగులు వేసి కళ్ళు తిరిగి కింద పడబోతుంటుంది. కళ్యాణ్ తన భుజం చుట్టూ పట్టుకొని, నా మీద యుద్ధం చేసి ఇంకా అలసిపోయావు. నేను పట్టుకొని తీసుకెళ్తాను పదా అని తనని పట్టుకొని తీసుకెళ్తుంటాడు. కొద్దిసేపటికి కార్ ఓ రెస్టారెంట్ ముందు ఆగుతుంది. ఇక్కడ ఆపావేంటి అని అడుగుతుంది. ఈ రోజంతా ఏమీ తినలేదు కదా, ఇక్కడ డిన్నర్ చేద్దు కానీ పద అంటాడు. నాకేమి వద్దు, ఇంటికి వెళ్ళి తింటాను అంటుంది. మీ ఇల్లు ఇంకా చాలా దూరం ఉంది. డాక్టర్ వెంటనే నీకు ఫుడ్ పెట్టమని చెప్పారు. ఇప్పటికే లేట్ అయింది. ఇంటికి వెళ్ళేసరికి ఇంకా లేట్ అవుతుంది, దిగు అంటాడు. పర్వాలేదు, నేను ఇంటికి వెళ్ళి తింటాను అని అంటుంది. ఏయ్, ఇంకా నీరసించిపోయి రేపు ఆఫీస్కి రాకుండా డుమ్మా కొట్టాలని చూస్తున్నావా? ఆ పప్పులేమి ఉడకవు. చెప్పింది విని మర్యాదగా దిగు అని కాస్త సీరియస్గా చెప్తాడు. ఇక మైథిలి తప్పక కోపంగా దిగుతుంది. కొద్దిసేపటికి ఇద్దరు ఓ టేబుల్ దగ్గర కూర్చుంటారు. మైథిలి ఇంటికి ఫోన్ చేసి డిన్నర్ చేసి వస్తానని చెప్తుంది. కళ్యాణ్ కూడా పని మనిషికి ఫోన్ చేసి గ్రానీని భోజనం చేసి టాబ్లెట్స్ వేసుకోమన్నాను, వేసుకున్నదా అని అడుగుతాడు. కళ్యాణ్ వాళ్ళ గ్రానీ మీద చూపిస్తున్న కేర్ని మైథిలి కాస్త ఆశ్చర్యంగా చూస్తుంటుంది. ఇప్పుడే టాబ్లెట్ వేసుకొని పడుకున్నా సార్ అని చెప్తుంది పని మనిషి. ఓకే, నేను డిన్నర్ బయట చేసి వస్తాను. మీ సర్వెంట్స్ అందరూ కూడా తినేసి పడుకోండి అని చెప్పి ఫోన్ పెట్టేయగానే ఆర్డర్ చేసిన ఫుడ్ వస్తుంది. ఈ ఐటెం ఇక్కడ చాలా బాగుంటుంది, ఇది తిను అని మైథిలికి తనే వడ్డిస్తాడు. కొద్దిసేపటికి ఇద్దరు భోజనం చేసి తిరిగి బయలుదేరుతారు. కొద్దిసేపటికి ఇంటి ముందు కారు ఆగుతుంది. మైథిలి దిగి వెళ్ళబోతుంటే కళ్యాణ్ కార్ దిగి, ఒక నిమిషం మైథిలి అని తన దగ్గరికి వచ్చి చెదిరిపోయిన తన జుట్టుని సరిచేసి నిమురుతూ, ఈరోజు జరిగిన విషయాలన్నీ పూర్తిగా మర్చిపోయి హాయిగా నిద్రపో. ఓ 2 డేస్ ఆఫీస్కి వద్దులే, లీవ్ తీసుకొని ఈ 2 రోజులు రెస్ట్ తీసుకో, ఓకేనా అని చెప్పి వెళ్ళబోతుంటే కళ్యాణ్ అని పిలుస్తుంది. కళ్యాణ్ ఆగి తన వైపు చూస్తాడు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని సూటిగా చూస్తూ అడుగుతుంది. ఆ మాటలకి కళ్యాణ్ ఆశ్చర్యపోతూ, వాట్, ప్రేమించడమా? అసలు నీకు అలా ఎందుకు అనిపించింది? ఓ, కాస్త 4 మాటలు మంచిగా మాట్లాడగానే ప్రేమ అనుకుంటున్నావా? నెవ్వర్, అలాంటి పిచ్చి పిచ్చి ఆలోచన పెట్టుకోకు అంటాడు కాస్త సీరియస్గా. మరి నన్ను ప్రేమించకపోతే ఈ కోరికలు గిరికలని మర్చిపోయి ఎవరినైనా ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేసుకొని బుద్ధిగా ఉండొచ్చు కదా అంటుంది. కళ్యాణ్ ఆ మాటలు విని తనకు దగ్గరగా వచ్చి, ఈ ప్రేమ పెళ్ళి నా మనస్తత్వానికి అస్సలు సూట్ కావు. అందుకే వాటి గురించి ఆలోచించడం కూడా నాకు ఇష్టం లేదు. అటువంటి విషయాల గురించి నేను ఏదైనా ఆలోచిస్తే అది నీ గురించే. నిన్ను ఎలా ఒప్పించి నా 3 కోరికలు తీర్చుకోవాలా అని ఆలోచిస్తుంటాను. ఇందాక నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగావు కదా? అవును, ప్రేమిస్తున్నాను అంటాడు. ఆ మాటలకి మైథిలి ఆశ్చర్యంగా చూస్తుంటుంది. నేను ప్రేమించేది నీ మనసుని కాదు, నీ తనువుని. కేవలం నీ తనువుని మాత్రమే ప్రేమిస్తున్నాను. రోజు రోజుకి నీ తనువు మీద నా కోరిక పెరుగుతుంది. నీ తనువు నా సొంతం ఎప్పుడు అవుతుందా అని ఎదురు చూస్తున్నాను. ఆ రోజు త్వరగా రావాలని కూడా కోరుకుంటున్నాను అంటాడు. అంటే ఏంటి కళ్యాణ్ నీ ఉద్దేశం? నన్ను ఉంచుకుంటావా అని అడుగుతుంది. ఏంటి ఆ మాటలు అంటాడు కోపంగా. మరి నువ్వనేది అదే కదా కళ్యాణ్. నేను ఇంకొకరికి దగ్గర కావటం నీకు ఇష్టం లేదు. మరి నువ్వేమో నన్ను ప్రేమించవు, పెళ్లి చేసుకోవు, కానీ నా శరీరం మాత్రం కావాలి అంటావు. పెళ్ళి కాకుండా నేను నీ దగ్గర పడుకుంటే అది ఉంచుకున్నట్టే అవుతుంది కదా అని అంటుంది. ఉంచుకోవడం ఏంటి? ఆ మాట వినడానికే నాకు కంపరంగా ఉంది. అలా ఎందుకు అనుకోవాలి? లీవింగ్ ఇన్ రిలేషన్షిప్ అనుకోవచ్చు కదా అంటాడు కోపంగా. మైథిలి బాధతో చిన్నగా నవ్వి, నేను తెలుగులో అన్న పదాన్ని నువ్వు ఇంగ్లీష్లో అంటున్నావు, అంతే తేడా. చూడు కళ్యాణ్, నా మీద నీ కోరికలు ఎప్పటికీ తీరవని తెలుసుకుంటే మంచిది. నీ అభిప్రాయం చెప్పావు కాబట్టి నా అభిప్రాయం కూడా చెప్తున్నాను విను. నేను నీ దగ్గర పడుకునే పరిస్థితి వస్తే నా ప్రాణాలైనా తీసుకుంటాను కానీ నేను నీకు ఎప్పటికీ దక్కను. ఎప్పటికీ నీ కోరికలు తీరవు అంటుంది ఆవేశంగా. ఆ మాటలకి కళ్యాణ్ ఇంకా ఆవేశం తెచ్చుకుంటూ,
తన మోచేయి పైభాగాన్ని గట్టిగా పట్టుకొని నన్ను రెచ్చగొట్టాలని చూసి, ఇంకా నన్ను రాక్షసుని చేయకు మైథిలి. నువ్వు నాకు దక్కి తీరాల్సిందే. నువ్వు నా సొంతం అయ్యే రోజులు తొందరగానే వస్తాయి. నా 3 కోరికలు తీరతాయి. అవి తీరని పక్షంలో నేను ఎంత దూరం వెళ్ళడానికైనా సిద్ధంగా ఉన్నాను అంటాడు. ఆ సమయంలో కోపంతో ఎరబడిన కళ్యాణ్ కళ్ళు చూసి మైథిలి భయపడుతుంటుంది. కళ్యాణ్ పట్టుకున్న దగ్గర రక్త ప్రసరణ ఆగి నొప్పి కలుగుతుంటుంది. కానీ మైథిలి ఆ నొప్పిని పట్టించుకునే పరిస్థితిలో లేదు. ఎందుకంటే కళ్యాణ్ మొహంలో కనిపిస్తున్న కాన్ఫిడెంట్ని చూసి భయపడుతుంటుంది. కొన్ని క్షణాలకి మైథిలి భయపడుతుందనే విషయం కళ్యాణ్ కూడా అర్థమై కష్టంగా కోపాన్ని కంట్రోల్కి తెచ్చుకొని తన చెయ్యి వదిలేస్తాడు. అప్పటికే తన చెయ్యి ఎర్రగా కందిపోయి ఉంటుంది. కళ్యాణ్ అది చూసి అక్కడ కందిన గాయాన్ని స్మూత్గా రబ్ చేసి, ఎందుకు ఎనిమి ఇంటి లోపలికి వెళ్లే ముందు నాకు ఆవేశం తెప్పిస్తావు? చూడు చెయ్యి ఎలా అయిందో అంటాడు. మైథిలి ఆ గాయం వైపు చూసుకొని, "హ్మ్, నువ్వు ఈ గాయాన్ని చూస్తున్నావు. నీ మాటలతో నా మనసు ఎంత గాయపరుస్తున్నావో అది నీకు అర్థం కావట్లేదు" అనుకుంటుంది మనసులో. కళ్యాణ్ మైథిలి మొహని చేతిలోకి తీసుకొని ముందల పడుతున్న తన జుట్టుని చెవి వెనుక పెడుతూ, నీ తనువు నాది. ఎప్పటికైనా నీ శరీరం నాతో పంచుకోవాల్సిందే. నువ్వు ఎన్ని వేషాలు వేసినా అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అనవసరంగా పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకుండా వెళ్ళి ప్రశాంతంగా పడుకో అంటాడు. మైథిలి అలాగే చూస్తూ నిలబడుతుంటే, నీకే చెప్పేది లోపలికి వెళ్ళు అంటాడు. మైథిలి కళ్యాణ్ని అలాగే చూస్తూ లోపలికి వెళ్తుంది. మైథిలి లోపలికి వెళ్ళే వరకు కళ్యాణ్ ఆగి తర్వాత కారు స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోతాడు. రాజేశ్వరి కూతుర్ని చూడగానే కాస్త నవ్వు తెచ్చుకొని, ఏమిటమ్మా ఇంత లేటు అని అడుగుతుంది. వర్క్ ఎక్కువగా ఉండటం వల్ల లేట్ అయిందమ్మా అని అంటుంది. బయట విషయాల్ని బయటే మర్చిపోయినట్టుగా. కట్టుకాలతో వీల్ చైర్లో కూర్చున్న సూర్య దగ్గరికి వెళ్ళి, నువ్వు కూడా ఇంకా నిద్రపోలేదా సూర్య అని అడుగుతుంది. లేదక్క, నిద్ర రావడం లేదు. ఈరోజు నాకు ఫిజియోథెరపీ చేయించడానికి నువ్వు లేవు, మోహన్ గారు లేరు అంటాడు. మోహన్ గారు ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతుంది. వాళ్ళ సిస్టర్కి పెళ్లి సంబంధం వచ్చిందని తెలిసి ఊరు వెళ్ళారక్క, 2 రోజుల్లో వస్తానన్నారు అని అంటాడు. రాజేశ్వరి వాటర్ తీసుకొస్తే వాటిని తాగి, నేను బాగా అలసిపోయి ఉన్నానమ్మా, ఫ్రెష్ అయి పడుకుంటాను అని రూమ్లోకి వెళ్తుంది. కొద్దిసేపటికి నైట్ డ్రెస్లో పడుకొని ఇంతకుముందు కళ్యాణ్ అన్న మాటలు గుర్తొచ్చి ఆలోచిస్తూ భయపడుతూనే నిద్రలోకి వెళ్తుంది. టైం 1 అవుతుండగా కొన్ని రోజుల కిందట వచ్చిన కళ మళ్ళీ వస్తూ తన్ని ఇంకా భయపెట్టిస్తుంటుంది. చెమటలు పట్టిన మొహంతో టక్కున లేచి కూర్చొని పక్కన ఉన్న వాటర్ బాటిల్ అందుకొని నీళ్లు తాగి, ఈ కళ ఏంటి ఈ మధ్య తరచూ వస్తుంది? నిజంగానే ఈ కళ నిజమవుతుందా? అసలు కళ్యాణ్ నా మీదికి అలా వచ్చి నా పెదవుల మీద ముద్దు పెడుతూ తన మొదటి కోరికను తీర్చుకుంటూ ఉంటే నేను అడ్డు చెప్పకుండా ఎందుకు అలా సైలెంట్గా ఉండిపోయాను అని ఆలోచిస్తుంటుంది. మరుసటి రోజు కళ్యాణ్ అన్నట్టుగా లీవ్ పెట్టి ఇంట్లోనే ఉంటుంది. ఉందన్న మాటే కానీ ఆలోచనతో తన మనసు ప్రశాంతత లేదు. శ్రేయ ఏదో వంకతో రాజేశ్వరికి ఫోన్ చేసి మైథిలి ఆఫీస్కి వెళ్లకుండా ఇంట్లోనే ఉందని తెలుసుకొని, మైథిలి ఉద్యోగం ఉందా ఊడిందా, అసలు వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుందో అర్థం కాక పిచ్చెక్కుతుంది అని తన ఆలోచనలో తను ఉంటుంది. కళ్యాణ్ ఆఫీస్కి వచ్చి మైథిలి కోసం కారు వెళ్ళలేదని ఇన్ఫర్మేషన్ తనకు ఇవ్వనందుకు ఇద్దరు రిసెప్షనిస్ట్ని, కారు డ్రైవర్ని ఉద్యోగం నుంచి తీసేస్తాడు. క్యాబిన్లో మైథిలి లేకపోవడంతో కళ్యాణ్ కూడా కాస్త బోరుగా అనిపిస్తూ వర్క్ చూసుకొని మైథిలికి ఫోన్ చేస్తాడు. మైథిలి ఆ నెంబర్ చూసి ఆఫీస్ విషయాల గురించి ఫోన్ చేస్తున్నాడేమో అని అనుకొని ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పు కళ్యాణ్ అంటుంది. హెల్త్ బాగుందా అని అడుగుతాడు. బాగుంది అంటుంది. ఈ రోజు నేను ఏడిపించడానికి వీలు లేక నాకు బోర్ కొడుతుంది ఎనిమి అంటాడు. మైథిలి కాస్త కోపం తెచ్చుకొని, నిజంగానే నువ్వు శాడిస్ట్వి కళ్యాణ్ అంటుంది. నన్ను శాడిస్ట్ని చేస్తుంది నువ్వే కదా అంటాడు నవ్వుతూ. మైథిలి కూడా నవ్వి, అన్నట్టు ఆ టెండర్కి సంబంధించిన ఫైల్ నా టేబుల్ మీద ఉంది అని అంటుంది. చూశాను, ఈసారి నేనే వెళ్ళి టెండర్ సబ్మిట్ చేస్తానులే, నీకు రిస్క్ ఇవ్వను అని అంటాడు. నువ్వు ఇస్తానన్నా రిస్క్ తీసుకోవడానికి నేను సిద్ధంగా లేను.
నిన్నటితో నాకు సరిపోయింది బాబు అంటుంది డల్ అవుతూ. కళ్యాణ్ నవ్వి, ఇంకా ఆ విషయాల గురించే ఆలోచిస్తున్నావా అని అడుగుతాడు. అసలు మర్చిపోతేనే కదా కొత్తగా ఆలోచించడానికి అని అంటుంది. మరి ఆ మాత్రానికి ఆఫీస్‌కొచ్చి వర్క్ చూసుకుంటే పోయేది కదా అంటాడు. ఈ ఒక్కరోజే లీవ్ తీసుకుంటాను. రేపు వస్తానులే అని అంటుంది. రేపు నేను ఆఫీస్‌కి రాకపోవచ్చు. గ్రాని నన్ను ఎక్కడికో తీసుకెళ్తానంటుంది అని అంటాడు. అవునా? ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతుంది. అదే తెలియడం లేదు. ఎక్కడికి అంటే చెప్పడం లేదు. తిరిగి వచ్చాక ఎక్కడికి తీసుకెళ్ళిందో చెప్తాలే అంటాడు. మరుసటి రోజు ఉదయం అర్జున్ టెన్షన్ పడుతూ కార్ డ్రైవింగ్ చేస్తుంటాడు. వెనక సీట్లో అనసూయమ్మ గారు కాస్త సంతోషంతో కూర్చొనుంటారు. అర్జున్ పక్కన కూర్చున్న కళ్యాణ్ అర్థం కాని ఫేస్ పెడుతూ, నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారో నువ్వైనా చెప్పు అర్జున్ అంటాడు. అర్జున్ టెన్షన్తో అంతే డ్రైవింగ్ చేస్తూ, నీకు పెళ్లి చూపులని చెప్తే ఇక్కడి నుంచి ఇక్కడే కారు అద్దాలు పగలకొట్టి పారిపోతావు. అసలు అమ్మమ్మ గారు నీకు పెళ్లి చేయాలని ఇంతగా ఎందుకు తొందరపడుతున్నారో అర్థం కావట్లేదు. ఆ పెళ్లి చూపుల్లో నువ్వు ఎంత గందరగోళం చేస్తావేమోనని నాకు భయంగా ఉంది అని మనసులో అనుకొని, ఏమోరా నాకు తెలీదు. అమ్మమ్మ గారు రమ్మంటున్నారు. నేను వస్తున్నాను. నాకు అంతే తెలుసు అంటాడు. నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావో నువ్వైనా చెప్పు గ్రాని అని అడుగుతాడు కళ్యాణ్. కాసేపు ఆగితే నీకే తెలుస్తుంది కదా! అప్పటి వరకు నోటి మీద వేలేసుకొని కూర్చో అని కసురుతుంది అనసూయం గారు. నిజంగానే అమాయకుడిలాగా కళ్యాణ్ నోటి మీద వేలు వేసుకొని బుద్ధిగా కూర్చుంటాడు. అర్జున్ అది చూసి, ఆహా! ఎంత అమాయకంగా కూర్చున్నావురా! ఈ అమాయకత్వం అంతా ఆ పెళ్లి చూపులో చూపిస్తే బాగుండు అని అనుకొని మరో పక్క అక్కడ ఏం జరగబోతుందేమోనని భయపడుతుంటాడు. కాసేపటికి కార్ ఓ ఇంటి ముందు ఆగుతుంది. ఎవరిది ఈ ఇల్లు అని అడుగుతూ కళ్యాణ్ కారు దిగుతాడు. ఓ బట్టతల అంకుల్ కళ్యాణ్కి ఎదురొచ్చి, రండి అల్లుడి గారు అని ఆహ్వానిస్తుంటాడు. అల్లుడి గారా? ఇది కళ్యాణ్ ఎక్స్ప్రెషన్. స్వీట్ మెంటలోడికి పెళ్లి చూపులంట. మెంటలోడి ముందు స్వీట్ అని ఎందుకు వచ్చిందంటే, అప్పుడు ఈ కథ ఇచ్చినప్పుడు కళ్యాణ్ ఫ్యాన్స్ మెంటలోడంటే అసలు ఊరుకోకపోయేవాళ్ళు. కామెంట్స్‌లోనే యుద్ధానికి దిగేవారు. అందుకని మెంటలోడికి ముందు స్వీట్ అని తగిలిచ్చి స్వీట్ మెంటలోని చేశారు. మరి మీ అభిప్రాయం ఏంటి? మెంటలోడని ఉంచుదామా? స్వీట్ మెంటలోడని కంటిన్యూ చేయనా? అనేది కామెంట్స్‌లో తెలియచేయండి. మరి ఇక పెళ్లి చూపులో కళ్యాణ్ చేసే తతంగం ఏంటి అనేది రాబోయే ఎపిసోడ్‌లో చూద్దాం. అంతకుముందు ప్రోమోస్ ఉంటాయి కదా! అవి కూడా మిస్ కాకండి. మరి ఈ వీడియోపై మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపుతూ కామెంట్స్ ఇవ్వండి. అలాగే లైక్స్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. స్టోరీని షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.